దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక మేలుకొలుపు ప్రార్థన సహవాసము, మరొక ఉదయకాల సమయము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ యొక్క సహవాసము ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా మరింత ఆత్మీయ బలము కలిగిన వారిగా మార్చాలని, మంచి ఫలములను ఫలించేటువంటి ఆ స్థితిలోనికి మిమ్మల్ని మార్చాలని దేవునికి దాసుడిగా నా యొక్క ఆశ ప్రయాస. ఈ దర్శనం మేము కలిగి ఉన్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, మీ నుండి మేము ఏమీ ఆశించట్లేదు, కానీ మీరు మంచి ఫలములను ఫలించేవారుగా ఉండాలని మా యొక్క ప్రయాస. మీరు మంచి ఫలములను ఉత్పత్తి చేయగలగాలి. మీ యొక్క క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా, మాట ద్వారా, నడవడిక ద్వారా, ఆత్మీయ క్రమశిక్షణ ద్వారా. ప్రియ సహోదరుడా సహోదరి, ఇదే మా ప్రయాస, ఇదే మా యొక్క అభిలాష, ఆశ అన్నీ కూడా. ఎందుకంటే ఒక నిజ సేవకునికి ఎప్పుడు కూడా ఇంతకు మించినటువంటి భారము, ప్రయాస మరొకటి ఉండదు. మీ నుండి మాకు ఏమీ అవసరం లేదు, కానీ మీరు ఫలిస్తే అది మాకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తుంది. ఎందుకంటే ఒక విత్తనం మేము విత్తుతూ ఉన్నాం మీ హృదయాల్లో. మీ హృదయం అంటే అది మంచి నేల. ఆ మంచి నేల మీద ఒక విత్తనాన్ని మేము విత్తుతున్నాం. ఏమిటి విత్తనం అంటే వాక్యం అనేటువంటి విత్తనాన్ని విత్తుతూ ఉన్నాం. ఇది మీ హృదయం అనేటువంటి మంచి నేలలో ఫలించాలని, మంచి ఫలములను అది అందించాలని ప్రయాసతో దుక్కి దున్ని ఆ విత్తనాన్ని జల్లుతున్నాం, విత్తనాన్ని విత్తుతున్నాం. ఇది ఫలించినప్పుడు ఏ సేవకునికైనా వాక్యము ఫలించింది, ఈ మంచి నేలను పడినటువంటి విత్తనము ఫలించింది అనేటువంటి ఆనందం ఉంది చూశారు. దాని ముందు ఏ సంతోషము కూడా సరిపోదు. కాబట్టి మీ జీవితాల్లో ఫలించినట్లయితే, మీ యొక్క హృదయములలో వాక్యము ఫలించినట్లయితే, దానిని బట్టే మా యొక్క ప్రయాసకు రిజల్ట్ మేము చూసినట్లు. ప్రియ సహోదరుడా సహోదరి, ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, చెట్టు దాని పండు వలన తెలియబడునని మత్తయి సువార్త 22వ అధ్యాయం 33వ వచనంలో రాయబడింది. ఏదైనా చెట్టు దేన్ని బట్టి తెలియచేయబడుతుంది అంటే, దానికి ఉన్నటువంటి పండును బట్టి తెలియచేయబడుతుంది. దానికి ఉన్నటువంటి పండు అంటే, మామిడి పండు కాస్తే దాన్ని మామిడి చెట్టు అంటాం. యాపిల్ కాస్తే దాన్ని యాపిల్ చెట్టు అంటాం. అంటే అది కాసినటువంటి పండును బట్టి ఆ చెట్టుకు పేరుంటుంది. అరటి గల, అరటి పళ్ళు, అరటి చెట్టు అంటాం. ఇలా ప్రియ సహోదరుడా సహోదరి, అది అరటి చెట్టు అయినంత మాత్రాన అరటి పళ్ళు కాయాలని లేదు. మామిడికాయ చెట్టు అయినంత మాత్రాన మామిడి పళ్ళు కాయాలని లేదు. యాపిల్ చెట్టు అయినంత మాత్రాన యాపిల్ కాయలు కాయాలని లేదు. మీకు అర్థమవుతుందండి? మరేంటండి యాపిల్ చెట్టు యాపిల్ కాయలు కాకపోతే, మ్యాంగో చెట్టు మ్యాంగోస్ కాకపోతే అంటే, అది చెట్టు అయితే పెరుగుతుంది, అది గొడ్డుపోయినటువంటి పరిస్థితి ఉంటే ఆ చెట్టు నుండి ఫలములు రావు కదా. అది చెట్టు అయితే పెరిగింది, దాని నుండి పూత రావట్లేదు, కాయ రావట్లేదు, ఆ పువ్వులు రావట్లేదు. ఏమైందంటే చెట్టు ఫలించేటువంటి స్థితిని అది కోల్పోయింది. ఫలించేటటువంటి స్థితిని కోల్పోయింది. కాబట్టి పేరుకు చెట్టు మామిడి చెట్టే, పేరుకు చెట్టు యాపిల్ చెట్టే, కానీ ఏమైందంటే అది ఫలించలేనటువంటి చెట్టు, ఫలించలేనటువంటి ఆ స్థితిని కలిగినటువంటి చెట్టు. కాబట్టి ఎవరైనా దాని గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, అరే ఈ చెట్టు ఉంది కానీ వేస్ట్ రా, దీని నుండి ఫలాలు ఉండవు, దీన్ని కొట్టేయడం బెటర్, నరికేయడం బెటరు, దీన్ని తీసేయడం బెటరు అంట. ఒక చెట్టును చూపించేటప్పుడు, అరే ఈ చెట్టు ఉంది చూసావు, ఈ చెట్టు సీజన్ వచ్చిందంటే భలే కాస్తుందిరా అంటాడు. భలే ఈ చెట్టు నుండి మంచి ఫలాలు వస్తాయిరా, ఈ చెట్టుకి కాసే కాయలు చాలా తీయగా ఉంటాయిరా, వాటిని మేము దాచుకుని తింటామంటాడు. ఆ చెట్టుని అంతగా అతడు పొగుడుతాడు, ఎందుకంటే అది ఫలిస్తుంది కాబట్టి. మామిడి చెట్టు అనే పేరు కలిగింది, కానీ మామిడి చెట్టు పేరుకు తగ్గట్టుగా అది ఫలిస్తోంది. నీవు కూడా
నీ ఫలములను బట్టి నీకు పేరు ఇవ్వబడుతుంది. నువ్వు ఫలించేటటువంటి ఫలములను బట్టి నీకు పేరు ఇవ్వబడుతుంది. నువ్వు ఎలాంటి ఫలములను ఫలిస్తున్నావు? మంచి ఫలములను ఫలిస్తే మంచి పేరు నీకు ఇవ్వబడుతుంది. ఒక ఆత్మీయ ఫలములను నువ్వు ఫలిస్తే ఆత్మీయ అనుభవం కలిగినటువంటి జీవితం కానీ జీవితాన్ని నువ్వు చూపించగలిగితే అదే మంచి పేరు నీకు పెట్టబడుతుంది. ప్రియ సహోదరుడా, అలా కాకుండా అపవాది సంబంధమైనటువంటివి, చీకటి సంబంధమైనవి, సాతాను సంబంధమైనవి, దురాత్మ సంబంధమైనవి, దయ్యముల సంబంధమైనవి నీలో ఉద్భవిస్తుంటే, ఫలిస్తుంటుంటే నీకు మంచి చెట్టు అనే పేరు ఎలా పెట్టగలం? ఎలాగ నీకు ఆ పేరు ఇవ్వగలం? కాబట్టి ప్రియ సహోదర సహోదరి, లోతుగా ఆలోచన చేయండి. నీకు దేవుడు చక్కటి స్వరూపమునిచ్చాడు, ఆయన పోలిక అనేటువంటి సారూప్యతనికి ఇచ్చాడు. అంతేకాదు ఆయన పేరు నీకు పెట్టుకున్నాడు, ఆయన ముద్ర నీకు వేశాడు. ఇప్పుడు ఆయనకు తగినటువంటి ఫలములను నువ్వు ఫలించాలి. ఆయనకు తగినటువంటి ఫలములను నువ్వు అందించగలగాలి. అలా కాని పక్షములో వాక్యం చెప్తోంది, ఇదిగో గొడ్డలి ఇప్పుడే ఎక్కడున్నదండి? ఆ కాండం మీద పెట్టబడి ఉంది. ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడుతుంది, ఫలించిన ప్రతి చెట్టు తీసివేయబడుతుంది, ఫలించిన ప్రతి చెట్టు కూడా కొట్టివేయబడుతుంది. ప్రియ సహోదరుడా సహోదరి, ఒకసారి ఈ ఉదయ కాలంలో ఒకసారి ఆలోచన చేయి. మా యొక్క ప్రయాసం ఏమిటంటే మీరు మంచి ఫలాలు ఫలించాలని. ఈ గొడ్డలి చేత మీరు కొట్టివేయబడకూడదని, ఈ గొడ్డలి చేత మీరు తీసివేయబడకూడదని. మీరు ఫలించేవారుగా ఉండాలి, ఇంకా ఫలించేవారుగా ఉండాలి, ఇంకా ఇంకా ఫలించేవారుగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి దేవుని యొక్క దాసులమైనటువంటి మా యొక్క దర్శనం కూడా అదే. మరి ఫలిద్దామా? మనం ఫలించేటువంటి ఫలములను బట్టి మనకు పేరు ఇవ్వబడుతుంది, పేరు పెట్టబడుతుంది. అలాంటి మంచి పేరును మనం కలిగి ఉందాం. ఈ ఉదయకాల ధ్యానంలో పాలుపంపులు పొందుకున్న మనము మరింతగా ఫలించటానికి ప్రయాసాన్ని కలిగి ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మంచి ఫలములు ఫలించటానికి మాకు సహాయం దయచేయండి. మేము పేరు పెట్టబడినటువంటి వారమే, కానీ పేరుకు తగినట్టుగా మేము ఫలించగలుగుతున్నామా అని మేము పరిశీలన చేసుకోవడానికి సహాయం దయచేయండి. చక్కటి మామిడి చెట్టే, చక్కటి యాపిల్ చెట్టే, కానీ అది ఫలములు ఫలించలేకపోతే కనుక ఇది కాయలు కాయనటువంటి మరి ఫలములు లేనటువంటి చెట్టు అని దానికి పేరు పెట్టబడుతుంది. అది కొట్టివేయబడుతుంది, నరికి వేయబడుతుంది. అది ఫలించే చెట్టును ఇదిగో ప్రభా, దాన్ని అభినందిస్తాం, దాన్ని పొగుడుతాం, దాని యొక్క ఫలములను బట్టి ఆనందిస్తాం, సంతోషిస్తాం. ఈ సంతోషాన్ని అనేక మందికి చెప్పగలుగుతాం. ఇదిగో ప్రభా, మా హృదయములలో ప్రతి ఉదయమున మంచి విత్తనాలు విత్తబడుతున్నాయి. మా హృదయాలలో మంచి విత్తనాలు విత్తబడుతున్నాయి. అయితే దానికి తగినట్టుగా మేము మంచి ఫలాలను అందించగలుగుతున్నామా లేదా? మంచి ఫలములను మేము కొనపరచగలుగుతున్నామా లేదా? మంచి ఫలములను అందించగలుగుతున్నామా లేదా? పరిశీలన చేసుకున్నట్టుకు సహాయం దయచేయండి. ఇది మొదలుకొని మేము మంచి ఫలములను ఫలించే వారు ఉండడానికి సహాయం దయచేయండి. క్రీస్తు సంబంధమైన ఫలాలు ఫలించుటకు సహాయం దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని యేసు నామమున బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.